మిరాయ్. ఈ మూవీ అయితే నాకు అబవ్ యావరేజ్గా అనిపించిందండి. మీరు కూడా మూవీకి వెళ్ళాలనుకుంటే కొద్దిగా లో ఎక్స్పెక్టేషన్స్తోనే వెళ్ళండి. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే మూవీ స్టార్టింగే రెబల్ స్టార్ ప్రభాస్ వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది మూవీ. పూర్వంలో అశోక అనే ఒక రాజు ఉంటాడు. అతనికి దేవుడితో సమానంగా శక్తులు కలిగి ఉంటాడు. అలా తనకు ఉన్న శక్తులన్నీ 9 పుస్తకాల్లో పెట్టి 9 మంది యోధులకు ఇస్తారు. లోకాన్ని అంతం చేసేంత శక్తి దాంట్లో దాగి ఉంటుంది. అందుకే ఆ శక్తిని సంపాదించి రాజు అవుదామని చూస్తూ ఉంటాడు మంచు మనోజ్. ఇంకా లాస్ట్కి ఆ పుస్తకాలు దొరికాయా లేవా, ఇంకా హైదరాబాద్లో ప్రతి వస్తువు డూప్లికేట్ చేసి అమ్ముతూ బతికే తేజసజ్జ సూపర్ యోధ ఎలా అయ్యాడే అనేదే స్టోరీ. ఇంకా ఫస్ట్ హాఫ్ అయితే బాగా నచ్చిందండి మూవీ, కామెడీగా. ఇంకా బ్లాక్ స్వాడ్ లో ఉన్న మంచు మనోజ్ గురించి చెప్పడం అనేది చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అయితే యావరేజ్ గా అనిపించింది నాకు. ఇంకా మూవీలో క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మంచు మనోజ్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. కార్తిక్ ఘట్టంనేని అయితే చాలా బాగా రాసుకున్నారు మంచు మనోజ్ క్యారెక్టర్ ని, మనోజ్ ని విలన్ కింద. ఇంకా సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి వస్తుంది, చైల్డ్హుడ్ స్టోరీ. అందులో మనోజ్ గారికి నెగిటివ్ సైడ్ అనేది ఎలా వచ్చింది అనేది చూపించారు డీటెయిల్ గా. అదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా ఫస్ట్ హాఫ్ లో అయితే మంచు మనోజ్ ఉన్న ప్రతి సీన్ ఎంట్రీ సీన్ లా అనిపించింది నాకు. అంత బాగా రాసుకున్నారు క్యారెక్టర్ అనేది. ఇంకా క్లైమాక్స్ లో అయితే మంచు మనోజ్ కత్తి పట్టుకుని నడుచుకుని వస్తున్నప్పుడు ఆ కన్నింగ్ స్మైల్ ఉంటుంది, అబ్బా సూపర్ అసలు. ఆ షార్ట్ అయితే ఇంకా నా మైండ్లో తిరుగుతుంది. ఇంకా తేజసజ్జ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుంటే తేజసజ్జకి గాడ్ రిఫరెన్సెస్తో వచ్చిన ప్రతి సీన్ చాలా హై ఇచ్చాయి నాకైతే. ఆ ఎలివేషన్ సీన్స్ అయితే తేజసజ్జ ఫైట్ సీక్వెన్సెస్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. కానీ నాకు తేజసజ్జ క్యారెక్టర్ అయితే కార్తికేయ 2 మూవీలో నిఖిల్ క్యారెక్టర్ లాగా అనిపించింది. కార్తికేయ 2 మూవీలో నేచరే హీరోని సెలెక్ట్ చేసుకుంటుంది కదా, ఆ ఇంటెన్షన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బట్ ఇందులో నాకు అలాగే అనిపించలేదు. ఇంకా తేజసజ్జ అండ్ గెటప్ సీన్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకుంటూనే ఉన్నా. ఇంకా అంతేకాకుండా ఈ మూవీలో కిషోర్ తిరుమల గారు కూడా ఉన్నారు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఇతని ఫేస్ చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు. ఇతను డైరెక్ట్ చేసిన సినిమాలు అయితే మీకు అందరికి తెలిసినవే. అతను ఏం మూవీస్ తీశారంటే నేను శైలజ, చిత్రలహరి, ఉన్నదోటే జిందగీ, రెడ్, ఇంకో 2 మూవీస్ తీశారు కిషోర్ తిరుమల గారు. నేనైతే కిషోర్ తిరుమల గారు వచ్చిన ప్రతి సీన్లో నవ్వుకున్నా. ఒక 10 మినిట్స్ ఉండెళ్ళిపోతారేమో అనుకున్నా, కానీ బట్ మూవీ ఎండింగ్ వరకు ఉన్నారు. ఇంకా నిధి అగర్వాల్తో ఒక స్పెషల్ సాంగ్ అనేది షూట్ చేశారు, కానీ అది డిలీట్ చేశారు మూవీలో. అండ్ అలానే ఆ సాంగ్ కూడా లేదు మూవీలో. అది ఆల్రెడీ చెప్పారు, అది జస్ట్ ప్రమోషనల్ సాంగ్ అని. ఇంకా మూవీ ఎండ్ క్రెడిట్స్ లో ఒక గెస్ట్ అపియరెన్స్ కూడా ఉంటుంది. ఇంకా విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగా చేశారు. మెయిన్ గా ఇంటర్వెల్ లో గద్ద సీన్ అయితే హైలైట్ సీక్వెన్స్, అది ప్రతిదీ డీటెయిల్ గా చాలా బాగా చేశారు. ఇంకా బీజిఎమ్స్ అయితే వేరే లెవెల్, అసలు చాలా బాగున్నాయి బీజిఎమ్స్ అనేవి. ఇంకా యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే అబవ్ యావరేజ్ గా అనిపించిందండి. 1 టైం వాచబుల్ మూవీ అంతే. ఇంకా మీలో ఎవరైనా ఈ మూవీ చూసుంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందో. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.